యోదేవ సవితాస్మాకం ధియో ధర్మాదిగోచరాః ప్రేరయేత్ తస్యేద్భర్గః తద్వరేణ్యముపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ పురాణ రహస్యాలు కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. చీకటి నుంచి వెలుగులోకి జ్ఞానం వైపుకు మనిషి వెళ్ళేటటువంటి మార్గాన్ని సూచన చేస్తున్నటువంటి ఈటీవీ లైఫ్ ఈ కార్యక్రమం ప్రత్యేకంగా పౌరాణిక వ్యవహారాల లోపల ఉండేటటువంటి అంతరంగ రహస్యాలు మనకు అందిస్తున్నటువంటి విశేషాలు. ఈ కార్యక్రమంలో ఈరోజు మనం ప్రత్యేకంగా నమస్కార విధానం గురించి మాట్లాడుకుందాం. నమస్కారము అని చెప్పేసి అనేటటువంటిది అందరూ చేసేటటువంటి మాటే. పలకరింపు అనేటటువంటిది సమవుజ్జీలకు చేసేటటువంటి పని. తమకన్నా పెద్దవాళ్లకు చేసేటటువంటిది నమః వంగుట అనటం వల్ల వంగి చేసేది నమస్కారము అని చెప్పేసి ఉంటుంది. దీనికి అన్ని దేశాల్లోనూ కూడా పలకరింపులు వ్యవహారాలు ఉన్నాయి. మనకు ఏ విధంగా ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి అని చెప్పేసి అన్నప్పుడు కరచాలనాలు ఉంటున్నాయి, ఆలింగనాలు ఉంటున్నాయి, అనేక రూపాల లోపల ఉన్నాయి. కానీ భారతీయమైనటువంటి ఒక పద్ధతి విశిష్టంగా మనకు లోకంలో కనపడుతుంది. ఎదుటివారు కనపడ్డప్పుడు రెండు చేతులు జోడించి చేసేటటువంటి నమస్కారం అనేది అందరికీ తెలిసినటువంటిదే. నా జీవాత్మ పరమాత్మతో కలిసినట్టుగా చేసేటటువంటి పని. కుడి చేయిని హృదయానికి దాకిస్తూ చేసే నమస్కారం కూడా కొంతమంది చేస్తూ ఉంటుంటారు. నమస్కార స్వీకరణ విధానం కూడా ఉంది దాంట్లో. నమస్కారం చేయడం, నమస్కారం స్వీకరించే విధానం. భగవంతునికి చేసే నమస్కారమే అసలు నమస్కారంగా మనకు లోకంలో కనపడుతూ ఉంది. నమ్మకన్నా పెద్దవాళ్ళు ఎవరు కనపడ్డప్పటికీ కూడా, గురుస్థానంలో ఉన్నవాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరికీ వినయముతో వంగి చేసేటటువంటి నమస్కారం మనకు ప్రత్యేకంగా లోకంలో ఉంది. సాధారణంగా లోకంలో నమస్కరించాలి అనుకుంటున్నప్పుడు ఎవరైనా స్వాములు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు రాగానే పడిపోతారు ముందరికి. పూర్తి స్థాయిలో స్త్రీలు ఒక రకంగా, పురుషులు ఒక రకంగా వంగి నమస్కారం చేస్తారు. వజ్రాసనాదుల్లో కూర్చున్నట్టుగా కనిపిస్తూ చేసేటటువంటిదంతా స్త్రీలైతే నమస్కరించి భూమికి తల అనిచ్చి పూర్తి స్థాయిలో బోర్ల పక్కల పడుకొని చేసేటువంటి నమస్కారం మనకు కనపడుతూ ఉంటుంది పురుషులందరిలో కూడా. అసలు దీని వెనక ఉండేటటువంటి సిద్ధాంతం, సూత్రం ఏమైనా ఉందా అనుకుంటున్నప్పుడు లోకంలో అందరం సమానంగా అనుకునే ఒక పదం ఉంది. దాని పేరు సాష్టాంగ దండ ప్రణామము అంటుంటారు. ప్రణామం నమతి, అక్కడ కూడా ప్రకృష్టముగా నమస్కరించుట ప్రణామము అనే అర్థం లోపల వాడతాం. చాలా స్పష్టంగా భగవంతుని ముందర కానీ, పెద్దల ముందర కానీ సాగిలపడి చేసేటటువంటి నమస్కారం. అయ్యా, నేను నీకు పరిపూర్ణంగా దాసునవుతున్నాను అని చెప్పేసి, దాసదాస చరమావధి దాసదాస అని చెప్పేసి సుప్రభాతంలో చెప్పినట్టుగానే నీ భావాలకు, మీ గొప్పతనానికి నేను దాసుణ్ణి. మీకు నేను నమస్కరించడం ద్వారా నాకు ఎంతో కొంత ఇటువంటి ప్రయోజనం కలుగుతుంది, లేదా ఇంత గొప్ప విశేషానికి నేను నమస్కరించిన అనుభూతి నాకు కలుగుతుంది అనగలిగినటువంటి స్థితి ఏర్పడుతుంది. నమస్కారం ఈ విధంగా చెయ్యాలి, సంతోషమే. కానీ సాష్టాంగ దండ ప్రణామము అని చెప్పేసి ఇంత పొడుగు చెప్తున్నాం కదా, దీని వెనక రహస్యం ఏమైనా ఉందా అని చెప్పేసి ప్రశ్న వస్తూ ఉంటుంది. ఇది 8 అంగములతో కూడుకున్నటువంటి నమస్కారము అంటారు. అష్ట అంగ నమస్కారం ఇది. దాంట్లో కూడా ఎట్లా నమస్కారం? దండ ప్రణామము అన్నారు. ఈ వివరాలన్నీ ఒకసారి మనం తెలుసుకునేటట్టయితే సాష్టాంగత్వం అనేటటువంటిది మనకు అర్థమవుతూ ఉంటుంది. అష్టాంగములు ఏవి మరి? ఇక్కడ ఏవి అష్టాంగాలు అవుతాయి అంటే మనకు పురాణం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఉరస శిరస దృష్ట్వా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామః అష్టాంగ ఉచ్యతే అంటుంది. ఇవి 8 అంగాలు, అష్ట అంగములు అవుతున్నాయి. ఇన్ని అంగముల చేత నమస్కరించాలి అని ఉంటుంది. నిజానికి
ఇవి అన్నీ తాకే అంగాలు కాదు భూమికి. అక్కడ సాగిలపడి నమస్కరించినంత మాత్రాన అన్ని అంగాలు తాకుతాయని కాదు ఇక్కడ అర్థం. లేదా పాదాల మీద పడి ప్రణామం చేయటం అని కూడా కాదు ఇక్కడ. ఏ వ్యక్తికైనా మనం నమస్కరించాలంటే ఈ 8 అంగములు కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ పదాల వెనుక ఉండేటటువంటి అర్థాలు ఏమిటి? ఉరస, శిరస, దృష్టువా, మనస, వచస తథా పద్భ్యాం, కరాభ్యాం, కర్ణాభ్యాం. ఇవి బయటికి కనిపించేటటువంటి అంగాల, అంతరంగాల? ఇది ఆలోచించాల్సినటువంటి అంశం. బయటికి కనిపించేటటువంటి అంగాలు కనుక ఏంటంటే దాని ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. పడుకున్నాడండి బోర్లా, 2 చేతులు కనపడుతున్నాయి, ఈ ముఖం కనపడుతుంది, నుదురు తాకింది భూమి మీద, వక్షస్థలం తాకింది, కాళ్ళు పూర్తిగా పడుకున్నాడు. ఇది కూడా ఒక రకంగా బయటికి కనిపించడానికి సాష్టాంగమే. కానీ పర్ఫెక్ట్గా 8 అంగాలు ఏమిటి అన్నప్పుడు బయటికి కనిపించేటటువంటి వక్షస్థలము అనేటటువంటిది మొట్టమొదటిది. ఉరస్సు అంటే వక్షస్థలం. స్త్రీలకు అట్లా తాకకూడదు కాబట్టి వాళ్ళు పరిపూర్ణంగా వంగరు, పూర్తిగా భూమి మీద పడుకోరు. వక్షస్థలము అనేటటువంటిది పురుషులు పరిపూర్ణంగా భూమికి తాకించి నమస్కారం చేయాలి. ఉరస్సు మీద గమించేటటువంటిది కాబట్టి పాముకు ఉరగము అని పేరు ఉంటుంది. భుజాల మీద గమించేది కాబట్టి భుజగము అని పేరు ఉంటుంది. కాబట్టి ఈ ఉరస్సు మీద పడుకునేటటువంటిది అనేటప్పుడు ఆ విధంగా మనం కూడా సాగిలపడిపోతాం. ఇంతవరకు బాగుంది. శిరస నెంబర్ 2, తల పెట్టాలి, భూమి మీద తల పెట్టాలి, నుదురు తాకించాలి. నుదురు తాకించినప్పుడు భూదేవికి తల ఆనించటం అని చెప్పేసి అన్నప్పుడు పాదాలు ముట్టుకోగలిగినటువంటి వాళ్ళకు వాళ్ళ పాదాల మీదనే తల పెట్టచ్చు. పాదాలు తగలనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు, దూరంగా నమస్కారం చేయవలసిన అవసరం ఉంటుంది. భగవంతుని యొక్క పాదాల దగ్గరికి కూడా అందరం వెళ్ళం. అనేక రకాల దేవాలయాల్లో కూడా మనకు శిరస్సు తాకించే అవకాశాలు ఉండవు. కానీ మన భావనల లోపల చేయొచ్చు కదా పని. మన మనసు లోపల ఉండేటువంటి భావనల్లో ఆ శిరస్సును వారి పాదాల మీద పెడుతున్నాను అనే భావనతో మనం చేసుకోవచ్చు. ఆ భావన పొందుతూ శిరస్సును అక్కడ తాకించడం, భూదేవికి తాకించడం అంటే అర్థం ఏంటంటే వారి పాదాల చింతనం నా తెలకాయని పెడుతున్నాను అని. భక్తి భావాల లోపల ఇదో పెద్ద భక్తి భావన. మనకు ఉండేటటువంటి నవవిధ భక్తి మార్గాల్లో పరిపూర్ణమైన శరణాగతి పొందేటువంటి సందర్భం లోపల చేసేటువంటి పని ఇది. ఆ శిరస్సును అక్కడ చేర్చటము అనేటప్పుడు అది తెలియకుండానే ఆ శిరస్సు భగవంతుని యొక్క మూర్తి యొక్క పాదాల మీదికి చేరటం అనేటటువంటి భావనను స్థిరింపజేస్తుంది. ఉరస్సు శిరస్సు అయిపోయిన తర్వాత 2 అంగాల తర్వాత 3వ అంగానికి మనం వెళ్ళేటట్టయితే ఉరస, శిరస, దృష్టువా అంటారు. ఇది ఎట్లా సాధ్యం? మరి దృష్టిని కేంద్రీకరించండి అంటాడు. మరి కన్నుని కింద భూమి మీద పెట్టలేం కదా, కన్నును ఆనించలేం కదా కనీసం. మరి ఇది ఎట్లా అంటే పెట్టగలిగిన అంగాలన్నీ కూడా భౌతిక అంగాలు కావు అని అర్థం చేసుకోవాలి. నీ దృష్టిని మరొక వైపు వెళ్ళనీయకు. నీ ఆలోచన, దృష్టి అనే పదానికి అర్థాలు 100 రకాల అర్థాలు ఉంటాయి. నువ్వు ఎటో చూస్తున్నావు అని చెప్పేసి అని ఒకరు అన్నారంటే, చూడటం భౌతికమైన చక్షు ఎటో చూస్తుంది, కానీ మానసికమైన చక్షు ఎక్కడ చూస్తుందో అది ప్రత్యేకం. మనస్సే ప్రధానం అన్నిటికి కూడా. కాబట్టి దృష్టి అనేటి సందర్భం లోపల ఖచ్చితంగా మన మనస్సు మరొక చోట కేంద్రీకరిస్తూ అక్కడ కనుక కేవలం శరీరం పెట్టేటట్టయితే అది నమస్కారం కాదు. అంత పెద్ద అయినటువంటి స్వామికి కానీ లేదా ఎదురుగా ఉన్నటువంటి కొత్త గురువుకు కానీ నేను నమస్కారం చేస్తున్న సందర్భం లోపల అక్కడ ఖచ్చితంగా నేను నా మనస్సును కేంద్రీకరిస్తున్నాను అన్నప్పుడు ఆ మనస్సు అనేటటువంటిది దృష్టి ద్వారా ఇతరమైన ఆలోచనలు లేకుండా కేవలం స్వామివారి పాదాల మీద, వారి యొక్క గొప్పతనం మీద, వారి ప్రత్యేకతల మీద ఆ స్వామి కానీ, మూర్తిత్వమైన స్వామి కానీ ఎక్కడైనా కానీ పరిపూర్ణంగా తల కేంద్రీకరించేసి మనస్సును కేంద్రీకరించి దృష్టిని ఆ పాదాల యందే నిలుపుతూ శరీరాన్ని అక్కడ సాగిలపడేటట్టుగా చేయటం అనేటటువంటిది మనకు దృష్టి అనేటువంటి భావనకు వస్తుంది. ఉరస శిరస దృష్టువా అన్నప్పుడు మనకి ఈ రూపంలో మనకు కనపడుతుంది. మనస్సును కేంద్రీకరించేది దృష్టి ద్వారా. నీ చూపు, నీ ఆలోచన, నీ ప్రత్యేకత అంతా అక్కడే పెట్టడం. తర్వాత మళ్ళీ
ఎందుకైనా మంచిదని దృష్టి ఒక్కటే అనే భావన కాకుండా మనసా అనే శబ్దం కూడా వాడాడు. 4వది మనస్సును కేంద్రీకరించాలి. మనస్సును కేంద్రీకరించడం అన్నప్పుడే సమస్య అంతా కూడా. మనస్సును దృష్టి ద్వారా కేంద్రీకరించవచ్చు. మనస్సును ఆ క్షణానికి మనస్సు ఎక్కడికి వెళ్ళొచ్చు, నాలుక మీదకి వెళ్ళొచ్చు, చెవుల మీదకి వెళ్ళొచ్చు, ఇంకా కొన్ని సమస్యల దగ్గరికి వెళ్ళొచ్చు, ఇంకేదో విషయం దగ్గరికి వెళ్ళొచ్చు. ఈ స్వామివారిని నమస్కారం పెట్టుకునేటట్టయితే నాకు ఎక్కడో కోరికలు తీరాలని భావన ఏర్పడచ్చు. ఏదో రూపం లోపల మన మనస్సు అంతా ఇంకెక్కడికో వెళ్తూ ఉంటుంది. ఇది సరియైన నమస్కారం కాదు. ఆ క్షణానికి నిన్ను నువ్వు కోల్పోవటం, నీ మనస్సును కేంద్రీకరించటం. మనస్సును కేంద్రీకరించి మూర్తిత్వ స్వరూపాన్ని దృష్టి ద్వారా ఏ విధంగానైతే భావన పొందావో ఆ స్వరూపాన్ని మనసు నిండా స్వీకరించేసి ఆ మనసు లోపల పరిపూర్ణమైనటువంటి మూర్తికి చేసే నమస్కారం ఉండాలి. అందుకని మనస్సును పరిపూర్ణంగా కేంద్రీకరించకుండా ఆ వ్యక్తి యొక్క లేదా ఆ మూర్తి యొక్క ఆ స్వామి యొక్క గొప్పతనాన్ని నీ మనసులో నింపుకోకుండా నీ మనసు వంగదు. దీనికి అహంకారం విపరీతం. అందుకని మనస్సును కేంద్రీకరించాలి. కేంద్రీకరణ ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే ఆ మూర్తి యొక్క గొప్పతనం నీ మనసులో మననం చేయడం ద్వారా సాధ్యమవుతుంది. మనకు గతంలో కూడా చెప్పుకున్న కొన్ని విశేషాలు ఉంటాయి. శ్రవణం, మరణం, నిధిధ్యాసనం అని చెప్పుకుంటూ ఉంటుంటాం. ఒకటి విన్న తర్వాత విన్నది మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవటం అనేది మననం అంటుంటాం. మననం చేసుకోవటం. ఒకరి దగ్గరికి వెళుతున్నామంటే ఆ వ్యక్తి యొక్క లక్షణం ఏంటి, ఆయన ఎటువంటి వాడు, ఏ రూపంలో ఉంటుంటాడు, ఏ భావంతో ఉంటుంటాడు, ఏ ఏ సమయాల్లో ఎట్లా ప్రవర్తిస్తుంటాడు, అన్ని విషయాలు మనం ఎందుకు తెలుసుకొని పోతాం అంటే దాన్ని మననం చేయటం. ఈ మననం ద్వారా మనకు కలిగేటటువంటిది ఏంటంటే ఆ విషయాలకు సంబంధించినటువంటి ఒక ఉన్నతి మనకు తెలుస్తూ ఉంటుంది. అందుకని శ్రవణ మనన అనే భావన లోపల మననమే మనస్సు అనేటటువంటి భావన. ఆ మననము లోపల ఆ వ్యక్తి యొక్క చైతన్యాన్ని, మనిషిని గొప్పతనాన్ని మనసులో పెట్టుకున్న తర్వాత అతని ఎడల మన మనస్సు తెలియకుండానే వంగుతుంది. నమతి వంగుతుంది అక్కడ. ఆ మనస్సు అటువంటి మనస్సు చేత నమస్కారం చేయాలి. ఆ మనస్సు వేరువేరు ఆలోచనలతో నుండి అక్కడ వంగాలి అంటే వంగలేదు. వేరువేరు వ్యవహారాల లోపల ఉంటే లొంగలేదు. ఎదుటి వ్యక్తి గొప్పతనం కన్నా ఏం చేస్తాం, తప్పదు కదా, ఇక్కడ ఉన్నాను కదా, ఆయన పెద్దవాడు కదా, నమస్కరించక తప్పదు కదా అనుకుంటున్నప్పుడు మనసు వంగదు. వంగనప్పుడు శరీరం మాత్రమే వంగినప్పటికీ కూడా దాన్ని నమస్కారం అనటానికి వీల్లేదు. అది నమస్కారం కానే కాదు, ఏదో ప్రదర్శన అంటాం దాన్ని, అంతే. అందుకని మనస్సు వంగటం అనేటటువంటిది అతి సులువైన అంశం కాదు. అది తప్పనిసరిగా వంచి తీరాల్సిన అవసరం ఉంటుంది. ఉరసా శిరసా దృష్ట్వా మనసా వచసా తథా అన్నాడు. వాక్కుతోని వంగాలి. నమస్కారం చేసే సందర్భం లోపల మనకు మనోవాక్కాయ కర్మలు అనే శబ్దం వాడుతుంటారు. దీన్ని త్రికరణములు అనే శబ్దంతో వాడుతుంటాం. మనస్సు, వాక్కు, కర్మ ఈ మూడు కలవాలి. వాక్కు అనే సందర్భం లోపల మాట్లాడటమా, మాటల లోపల వచ్చినా ఆయన యొక్క గొప్పతనం చెప్పుకోవటమా, స్వామి నీకు శరణాగతి అనే భావన మన మనస్సులో, మన వాక్కుల్లో వినిపించాలి. అటువంటి భావన మనకు వాక్కు రూపంలో, వచస్సు రూపంలో కనుక రాకపోయేటట్టయితే కేవలం మాట కాకుండా బయటికి ప్రదర్శన మాత్రమే అని మనస్సు అనుకున్న విధానం ఎటువంటిదో ఇది కూడా అంతే అవుతుంది. అందుకని వచస్సు అన్నప్పుడు వాక్కు ఎట్లా వంగుతుందండి అంటే మనస్సు వలనే వాక్కు వంగుతుంది. సాధారణంగా సాష్టాంగ నమస్కారం అనగానే మనం శరీరాన్ని పడుకోబెట్టేసి ఇటు అటు తలకాయ ఊపి ఈ చెవు ఆ చెవు భూమికి దాకించేసేసి అయిపోతుందిలే అని చెప్పేసి అనుకోవటం అనేది సరియైన నమస్కారం కానే కాదు. ఆ వ్యక్తి యొక్క, మూర్తి యొక్క రూప భావనను, గుణభావనను, తత్వభావనను ఈ మూడింటిని కూడా తెలుసుకున్నటువంటి వాడు మాత్రమే అన్నిటికీ సాగిలబడిపోతాడు. అమ్మో వారా అని చెప్పేసి తలకాయ వెంటనే తెలియకుండానే తల వంచుతుంది. ఈ తల వంచగలిగినటువంటి స్థితి కొంతమందిలోనే ఉంటుంది. కొంతమంది వరకే ఒక్కొక్కరు పరిమితం అవుతూ ఉంటారు, అందరి దగ్గర ఉండలేరు. సాధారణ ఉద్యోగస్తులపై వాళ్ళకుండే బాసు ముందర నమస్కారం పెట్టాలంటే తప్పదు కాబట్టి నమస్తే సార్ అని చెప్పి చెప్పుకుంటూ పోవటం వేరుంది. అక్కడ సాష్టాంగ దండ ప్రణామాలు ఉండవు. తప్పదు, బాసును గౌరవించాలనే సంప్రదాయాలు ఉన్నాయి కాబట్టి తప్పదు, ఒకసారి హలో అంటే అయిపోతుంది కదా అనేటటువంటి భావనే. అంతేగాని ఒక వ్యక్తి ఏడ గురుభావననో, చాలా గొప్పవాడనే భావననో, లేకుంటే లోకాన్ని కాపాడుతున్నాడనే భావననో, అనేక రకాల శుభ కార్యక్రమాలకు మూలమవుతున్నాడనే భావననో, ఆయన కనుక ఒకసారి మా మీద కూడా దృష్టి పెట్టేటట్టయితే మేమందరం పావనులమవుతామనే భావనలో ఉన్నప్పుడు మాత్రమే ఈ రకమైనటువంటి
హృదయం ఏర్పడుతుంది, ఆ రకమైన వాక్కు కూడా బయటకు వస్తుంది. అందుకనే వచస్సులో కూడా స్పష్టత కావాలి. ఆ వాక్కు భగవంతుని యొక్క మూర్తిత్వ స్వరూపాన్ని, గుణగణాన్ని వర్ణించే వాక్కు అయి ఉండాలి. ఇక పాదాల చేత నమస్కారం చేయాలి అన్నప్పుడు పడుకుంటున్న సందర్భాల్లో ఆ పాదాలు మనం భూమికి తాకి పరిపూర్ణంగా భూమి వేదికి చేరటం అనేటటువంటిది ఉంటుంది. పద్భ్యాం, కరాభ్యాం, కర్ణాభ్యాం 3 ఉంటాయి. చేతులు అనేటటువంటివి మోడ్చి ఉండాలి. నిలుచొని పెట్టినప్పుడు కూడా వంగి చేతులు మోడ్చి ఉండాలి. ఆ 2 మనకు ఉండేటటువంటి మనస్సు, శరీరము 2 కలిసి ఆత్మకు చేసే ప్రణామం లాంటిది ఇది. 2 చేతులు జోడించి చెప్పేటటువంటి మాట. ఈ మనస్సు, శరీరము 2 కూడా ఆత్మ వైపు చేరుతున్నాయి అనుకునేటువంటి సందర్భంలోనే జోడింపు అనేటటువంటిది కరాభ్యాం అని ఉంటుందన్నమాట. సాష్టాంగ దండ ప్రణామం చేస్తున్న సందర్భంలోనూ కూడా ఈ కరముల చేత చేసేటువంటి నమస్కారం ఉంటుంది. లేదు మరొక సందర్భాల లోపల మనకు ఉన్నటువంటి ప్రదేశాన్ని బట్టి ఉంటే ముందుగా కొంచెం వంగి కూర్చొని పాదాలకు 2 చేర్చి చేసే నమస్కారం కూడా ఈ కరముల చేతి చేసే నమస్కారం అవుతుందన్నమాట. అందుకని చేతుల ద్వారా చేసే నమస్కారం కూడా ఇటువంటిదే. కానీ ఆ చేతులు తాకే విధానంతో సహా చేతులు లేదా దూరంగా ఉండి ఆ నమస్కార భావనతోని ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అది స్వామివారి పాదాలే అనిపించే భావనతో చేసే నమస్కారం కూడా ఆ చేతులు తాకిన ప్రతిపదేశం కూడా భగవంతుని యొక్క పాదములనే భావనతో పొందగలిగితేనే ఆ చేతులు పవిత్రమవుతూ ఉంటుంటాయి, ఆ నమస్కారం పవిత్రమవుతూ ఉంటుంది. ఆ తర్వాత కర్ణాభ్యాం అని కూడా అంటాడు. కర్ణాభ్యాం అనగానే మనం కొంచెం పడుకున్న సందర్భాలు ఈ ఇటు అటు చెవులు తాకించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు చాలామంది. ఇక్కడ చేయాల్సినంత అవసరం ఏం లేదు. కళ్ళు తాకవు కాబట్టి చెవులు కూడా తాకకుండా పర్లేదు. చెవులు అనేటటువంటిది కేవలము ఇవి ఇన్స్ట్రుమెంట్స్. కన్ను ఇన్స్ట్రుమెంట్, ఈ శరీరం అనేది ఇన్స్ట్రుమెంట్. ఈ ఇన్స్ట్రుమెంట్ని నడిపించేటటువంటిది మనస్సు. ఈ మనస్సు శరీరాన్ని మొత్తాన్ని కలిపి నడిపించేటటువంటిది చైతన్యము. కాబట్టి ఈ మూడింటిని కనుక మనం చూసుకునే సందర్భాల లోపల చైతన్యానికి నమస్కరిస్తున్నాము, ఎదుటి వ్యక్తిలోని చైతన్యానికి లేదా మూర్తిత్వ స్వరూపంలోని చైతన్యానికి లేదా స్వామివారిలోని చైతన్యానికి మనం నమస్కరిస్తున్నాము అనుకున్నప్పుడు ఆయన వైపు మనం పెట్టాల్సిన భావన ఏంటి? మన వినికిడి కూడా ఆయన్నే. శ్రవణం అనే పదం ఇంతకుముందే వాడుకున్నాం. శ్రవణం వినటము, ఆయన గురించి వినటము ద్వారా ఆయన వైపే తన చెవులను కేంద్రీకరించి ఆయన చెప్పే ప్రతి మాట వినటానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఆయన భావాలు వినటానికి సిద్ధంగా ఉన్నాను, ఆయన ఆశీర్వచనాలు పొందడానికి సిద్ధంగా ఉన్నాను అనగలిగినటువంటి భావన ఈ చెవుల వల్ల ఏర్పడుతూ ఉంటుంది. పద్భ్యాం, కరాభ్యాం అనేది శారీరక అంగాలే, కానీ కర్ణాభ్యాం శారీరక అంగం కాదు, ఇది కూడా మళ్ళీ మానసిక అంగమే. ఇట్లా మానసికాంగాలతో కూడుకున్నటువంటి శారీరక అంగాలు చేసేటటువంటి ప్రయత్నమే సాష్టాంగ నమస్కారం అవుతుంది. సాధారణంగా కనపడగానే వంగి చేయటమో, చేతులు లేపటమో, హాయ్ అంటమో అనేది ఒక సమబుజ్జిలో సమాన స్థాయి కలిగినటువంటి వాళ్లకు చేసేటటువంటి పని. చిన్నవాళ్ళకు ఆశీస్సులు, సమబుజ్జీలకు పలకరింపులు, పెద్దవాళ్లకు నమస్కారాలు, ఈ 3 కూడా లోకం లోపల కనిపించేటటువంటి అంశాలే. తాము సాష్టాంగ నమస్కారాలు పొందగలిగినటువంటి స్థితికి ఎదగాలి అనుకున్నప్పుడు కూడా తమ లోపల ఒక పరిణతి ఏర్పడాలి. ఇప్పుడు నమస్కారం పెట్టగలిగిన వాడే నమస్కారం పొందగలిగిన వాడు కూడా అవుతాడు. ఆ వినయము, విధేయత ప్రకృతి ఎడల, ఎదుటి వ్యక్తి ఎడల, శ్రవణమనని నిధిధ్యాసనలు పొందుతున్న ఎడల వచ్చేటటువంటి విధానమే తప్ప ఈ 3 లేకుండా వచ్చేటటువంటి అంశం కాదు. సాష్టాంగ దండ ప్రణామం అని చెప్పేసి అన్నప్పుడు ఈ 8 అంగముల చేత నేను నమస్కారం చేస్తున్నానా లేదా అనేటటువంటిది మనకు అర్థం కావాల్సిన అవసరం ఉంటుంది. దీనితో పాటు ఇంకో పదం కూడా వాడుతూ ఉంటుంటాం మనం, సాష్టాంగ దండ ప్రణామంబులాచరించి అంటుంటాం. దండ ప్రణామము అంటారు. ఈ దండ ప్రణామం ఏమిటి అనుకుంటున్నప్పుడు దండ శబ్దానికి మనకు కర్ర అనే అర్థం లోపల ఉంది, చేతికర్ర. ఈ చేతికర్రకు నమస్కారానికి ఏం సంబంధం మరి అని చెప్పేసానంటే, ఒక పెద్దవాడు కనపడగానే వెంటనే తలకాయ ఉంచుతూ ఉంటామే, అదేవిధంగా మనకి ఎట్లా వంగాలయ్యా అని చెప్పేసానంటే, ఒక కట్టెను నిలువుగా కనుక పెట్టేటట్టయితే ఆ కర్ర ఒకేసారి భూమి మీదకి ఇట్లా పడిపోతుంది. ఆ పడిపోతున్నటువంటి సందర్భం లోపల ఆ కర్ర ఏ విధంగానైతే పెట్టగానే నిలువు కింది పడిపోతుంటుందో అదేవిధంగా
నా శరీరము లోపల మేరుదండం అనేది ఒకటి ఉంది, వెన్నెముక. ఈ వెన్నెముక కూడా ఆ విధంగా ఎదుటి వ్యక్తి ముందర సాగిలపడిపోవాలి, అలా పడిపోవాలి. అలా పడిపోతున్న సందర్భంలో ఆ దండము, మేరుదండము ప్రణామం వంగటానికి సిద్ధపడిపోయింది అని అర్థం అన్నమాట. 8 అంగములతో కూడుకున్నటువంటి విధానం మనం సిద్ధంగా ఉండి ఆ పెద్దవాళ్ళో మూర్తి స్వరూపమో కనపడగానే మనము మన మేరుదండాన్ని కిందికి పెంచడం. ఈ దండమే మనకు మేరుదండాలు లాంటివి దండాలే మనం పట్టుకున్నటువంటి స్వాములు ఉంటారు. ఏకదండి, ద్విదండి, త్రిదండి, చతుర్దండి అనే పేర్లతోనే స్వాముల వాళ్ళ పేరు మనకు ఉంటుంటాయి. ఏ విధంగా మేరుదండం సాగిలపడిపోయి ముందరికి పడిపోతూ ఉంటుందో ఆ విధముగా 8 రకాలైనటువంటి అంగముల చేత నేను వంగి చేసేటటువంటిది ప్రణామము అవుతుంది. ఈ విధంగా నమస్కారం చేసే విధానాన్ని మనం అర్థం చేసుకొని ఎదుటి వ్యక్తికి చేసే నమస్కారం, లేదా గుడిల్లో స్వాములకు చేసే నమస్కారం, లేదా స్వామి వాళ్ళ ప్రతిరూపంలాగా గుడిలో ఉండే స్వామికి ప్రతిరూపంలాగా లోకాన్ని ఆశీర్వదించడం కోసం ఇచ్చేసినటువంటి సాధు సన్యాసుల యొక్క జీవిత విధానం వాళ్ళకందరికీ కూడా మన మనస్సు నిండా ఎవరి మీదనైతే మనకు మనసు ఈ విధంగా కలుగుతుందో వాళ్ళకు మనం చేసే ప్రణామాన్ని సాష్టాంగ దండ ప్రణామం అంటారు. ఈ నమస్కారము విపరీతంగా వ్యతిరేకంగా చేయటం ఇవన్నీ కూడా కుదరదు. సాధారణమైనంత వరకు భారతీయ సంప్రదాయం 2 చేతులు పెట్టి వంగి చేసే సంప్రదాయం ఉంటుంది. దీనివల్ల అనారోగ్యాలు రావు, ఇబ్బందులు రావు, అనవసరమైనటువంటి కరోనాలు రావు. ఏ ఇబ్బందులు లేకుండా ఆనందంగా బతికే జీవిత విధానమే భారతీయ సంప్రదాయం. ఆ మార్గంలో మనము ప్రయాణం చేద్దాం. ఈ నమస్కార విధానాన్ని, సాష్టాంగ నమస్కార విధానాన్ని నేర్చుకొని ఆచరించే ప్రయత్నం చేద్దాం. స్వస్తి, సెలవు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు. సహస్ర శత సహస్ర కోటి కోటి కేసరం నమో నమః.